వారాలుగా మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం అమ్మా? ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? దావీదుకు దేవుడు సెలవిచ్చినటువంటి కోరుకోమని చెప్పారు. 3 విషయాల గురించి మనం నేర్చుకుంటున్నాం. దావీదు ఎదుట దేవుడు ఉంచిన 3 విషయాలు అన్నమాట. ఎందుకు దావీదుకు ఇంతటి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగాం. కొంత ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. అట్లాగే ఈ దేవుని యొక్క ప్రణాళికకు ప్రక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా దావీదు ఆలోచన చేసినప్పుడు దేవుడే తన మీదికి పంపిస్తున్నటువంటి 3 విషయాలు అన్నమాట. మనం గమనిస్తే మూలవాక్యంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 12 వాక్యాలు మనం చూస్తే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 10 నుంచి 12 వాక్యాలు మనం చూద్దాం. కాగా నేటి వరకును అమ్మా యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు, చూడండి 3 విషయములు నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను. వాటిలో ఒక దానిని నువ్వు కోరుకొనిన ఎడల దాన్ని నీకు నీ ఇష్టం బాబు, నీ ఇష్టం బాబు, నువ్వు ఏది కోరుకుంటే అది నేను దాన్ని నీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఏంటి 3 విషయాలు అని మనం చూస్తే, కావున గాదు ప్రవక్తని దేవుడు పంపిస్తే దీర్ఘదర్శకు గాదు దావీదు దగ్గరికి వచ్చి ఇట్లా అన్నాడు, 3 ఏండ్ల పాటు ఇది నువ్వు కోరుకుంటావా? 3 ఏండ్ల పాటు నీ దేశంలో నీ రాజ్యములో కరువు కలుగుట నువ్వు కోరుకుంటావా? మొదటి విషయం, నీ ఇష్టం బాబు అని అడిగారు. రెండవదిగా 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముట నువ్వు కోరుకుంటావా బాబు? రెండవది 3 నెలలు, అదేమో 3 ఏండ్లు, ఇదేమో 3 నెలలు, నీ ఇష్టం బాబు. ఇక మూడవది 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమన్నంతటా నాశనము కలగ చేయుట. ఈ 3వ విషయం నీ ఇష్టం బాబు అని దేవుడు దావీదుకే వదిలేశాడనమాట. దేవుడు ఏదో ఒకటి అతని మీద మోపొచ్చు, ఆ అధికారము సర్వాధికారము దేవునికి ఉంది. కానీ దావీదునే కోరుకోమని దేవుడు ప్రేమపూర్వకంగానే తెలియజేస్తున్నాడు. గడిచిన వారం మనం నేర్చుకున్నాం మొదటి విషయము. అంతకుముందు వారము ఏం నేర్చుకున్నాం అమ్మా? 3 ఏండ్ల పాటు కరువు. ఆ కరువు పరిస్థితులు ఎలా ఉంటాయో అబ్రహాము అనుభవించిన పరిస్థితులు, కొంతమంది భక్తులు అనుభవించిన పరిస్థితులు, అలాగే సౌలు చేసినటువంటి హేయమైన క్రియలను బట్టి దావీదు మొదటి పరిపాలనలోనే ఆయన సింహాసనాన్ని అధిష్ఠానించగానే అతని దినాల్లో వచ్చిన కరువు, భరించలేని కరువు, ఇవన్నీ అనుభవాలు మనం నేర్చుకున్నాం. మొదటిది కదా, క్షమించండి, మొదటిది. ఈరోజు రెండవది 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి తరుముట. ఏంటంట? శత్రువులు కత్తి దూసి తరుముట. ఇది చాలా భయానకమైనటువంటి విషయం కూడా. అన్నీ కూడా క్లిష్టమైనవే, ఏవి కూడా కోరుకోదగినవి ఏవి కావు. 3 విషయాలు కూడా. కరువు సమస్య, ప్రజలు ఆకలితో అలమటించి చచ్చిపోతారు. రెండవది శత్రువు తరుముటంటే అది చాలా వేదనతో కూడుకున్న సమస్య. ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బ్రతకాలి.
ఎందుకంటే 3 నెలల పాటు అన్నాడు, శత్రువులు కత్తి తీసి నిన్ను తరుముట. ఈ విషయం నీకు సమ్మతి అయితే కోరుకో. నా దేవుని ప్రియులారా, మనం గమనిస్తే దావీదును దేవుడు కోరుకోమని చెప్పిన రెండో విషయం, నీ శత్రువులు కత్తితో తరుముట. ఇది చాలా వేదనకరమైన, బాధాకరమైన విషయం అన్నమాట. చాలా వేదనకరమైన, బాధాకరమైన విషయం. మనం ఎప్పుడు కూడా మనకు శత్రువులు ఉండకూడదని ఆశపడుతూ ఉంటాం, అవునా కాదా? శత్రువులు ఉండకూడదు, మనకు అందరూ మిత్రులే కావాలి అని ఆశపడుతుంటాం. కానీ దేవుని చేత కోరుకోమని చెప్తున్న మాట, 3 నెలల పాటు నీ శత్రువు నిన్ను కత్తితో తరుముట. ఇట్లాంటి విషయాలు వింటున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది వింటున్న మనకే. దాన్ని కోరుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి దావీదు పరిస్థితి ఎలా ఉందో అనుభవిస్తే కానీ మనకు తెలుస్తుంది. అనుభవించకుండా ఏది కూడా మనకు తెలియదు బాబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ బాధాకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఒక్క దెబ్బతో గొల్యాతుని హతమార్చిన దావీదు ఇప్పుడు పారిపోయే మాట అతన్ని ఎంతగానో ఆలోచింపజేస్తుంది. ఒక్క దెబ్బతో గొల్యాతును పడగొట్టాడు దావీదు. అట్లాంటి బలాఢ్యుడు ఏం చేస్తున్నాడంటే ఆ బలాఢ్యుడు ఇప్పుడు పారిపోయే మాట అనగానే అతనికి చాలా వేదనకరంగా అనిపిస్తుంది అన్నమాట. బాల్య వయస్సులోనే యుద్ధాలు జరిగించుటకు, శత్రువుని హతమార్చుటకు, శత్రువుల తరుముటలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు దావీదు. ఇప్పుడు వచ్చేసరికి శత్రువు చూసి పారిపోవాలంటే చాలా వేదనకరమైన, బాధాకరమైన విషయం అన్నమాట. దావీదుని ఎంతగానో ఆలోచింపజేస్తుంది ఈ విషయం, అతన్ని తొలిచేస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దావీదు జీవితంలో కొన్ని అనుభవాలు మనం గమనించి నేర్చుకోవాలి. ఎందుకంటే పారిపోవుట ఎంత వేదనకరమైన పరిస్థితి అంటే దాన్ని అనుభవించిన వారికే తెలుస్తుంది బాబు, చూసే వాళ్ళకి ఏమీ తెలియదు. ఎందుకంటే బాల్య వయస్సులోనే శత్రువులను తరిమి ఇశ్రాయేలు దేశ సరిహద్దుల్లో సమాధానం కలగజేసినటువంటి దావీదు, అలా దేవుని చేత ఎంపిక చేయబడి దేవుని చేత నడిపించబడుతున్నటువంటి దావీదుకు వ్యతిరేకంగా సౌలు లేచి శత్రువు కంటే హీనంగా సొంత మనిషే తరుముతుంటే అతను పారిపోతున్న రోజులు మళ్ళీ అతనికి ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. సౌలు ఈటతో తరిమాడు, కత్తితో తరిమాడు, కంటి మీద కునికి లేకుండా చేశాడు దావీదుకు. సౌలు ఏం చేశాడండి? కంటి మీద కునుకు, నిద్ర లేకుండా చేశాడు దావీదుకి. శత్రువు అన్నమాట సౌలు. తరుముతాముంటే పారిపోయాడు. తిండికి బట్టకు కూడా నలిగిన లేమి పరిస్థితి. ఆకలి కేకలతో అరణ్యములో దేవుని పాదాలు శరణ వేడుతూ ఆయన ఆర్తనాదాలు దేవునికి మాత్రమే వినిపించాయి. ఒక రొట్టె ముక్క కొరకు ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళిపోయి రొట్టె ముక్కలు యాజకులే తప్ప రాజులు భుజించని కూడని రొట్టెలు కూడా ప్రాణాలకు తెగించి ఆ ఆర్తనాదాలు దేవునికే తెలుసు. ఇట్లాంటి ఎన్నో కఠోరమైనటువంటి పరిస్థితులు శత్రువుల్లోంచి ఎదుర్కొన్నాడు ఆల్రెడీ. అప్పుడు దేవుని యొక్క తోడ్పాటు అతనికి ఉంది. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, ఆ బాధలు, ఆ ఇబ్బందులన్నీ అతని జీవితంలో ఎదురయ్యాయి. భల్లెముతో, కత్తితో కొన్ని సంవత్సరాల పాటు తరిమాడు దావీదును సౌలు. పడిన కష్టాలన్నీ కూడా చాలా వేదనకు గురి చేస్తున్నాయి. అల్మటించాడు అతను. అందుకనే ఇప్పుడు శత్రువుల చేతికి అప్పగిస్తాను కోరుకుంటావా
అని అంటే దావీదు ఏం చెప్పగలడండి? మీరేం చెప్తారు? దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? ఇశ్రాయేలీల ప్రజలు ఒక ఎత్తు అయితే రెండో కారణం కూడా దావీదే. నా దేవుని ప్రియులారా, కొన్ని మన మీదికి మనం కొని తెచ్చుకోవడానికి కారణం మనం చేసే తిక్క చేష్టలు, మనం చేసే అవిధేయమైన పనులు అన్నమాట. కొన్ని దేవుడు మనకు ఆపాదించడానికి, కొన్ని మన మీదికి అనువదించడానికి తలబిరుసుతో మనం చేసే ఆ దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలే మనల్ని అనగదొక్కుతాయి, సమాధానం లేకుండా చేస్తాయి. శత్రువులు మనల్ని హేళన చేసేటట్లు చేస్తాయి, శత్రువుల చేతిలోకి మనల్ని వెళ్ళేటట్లు చేస్తాయి ఆ పరిస్థితులు. కొన్నిసార్లు మనకేమవుతుందంటే భక్తిలో గర్వం వచ్చేస్తుంది. ఏమొస్తుందండి? గర్వం వచ్చేస్తుంది. క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటి? సాత్వికము, దీన మనసు, తగ్గింపు ఉండాలి. అహంకారం ఉండకూడదు. అహంకారం మన తలకి ఎక్కకూడదు ఎప్పుడైనా. దావీదు కూడా చిన్న పొరపాట్లు, అవిధేయత వల్ల దేవుడు పంపించేటట్లు చేసుకున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో మనం నష్టపోతున్నామంటే ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. ఈరోజు దాన్ని పట్టుకోవాలి. మనం ఎక్కడో మన ద్వారా తప్పులు జరుగుతున్నాయి, మీ ద్వారా పొరపాట్లు జరుగుతున్నాయి, దేవునికి విరుద్ధమైన పనులు మీరు చేస్తున్నారు, దేవునికి హేయమైన క్రియలు మీరు చేస్తున్నారు. దానివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు పోయిన నష్టం చాలు. మీరు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇక నష్టపోవడానికి వీల్లేదు. అభిషక్తులు, దేవుని చేత ఏర్పరచబడ్డవారు, దేవుని రక్తం చేత కొనబడ్డాం. మనం శత్రువు చేతుల్లో పారిపోతుంటే అది మనకెంత సిగ్గుచేటు, అది మనకెంత అవమానం. నీ దేవుడు ఏమాయను అని శత్రువులు ఏలం చేస్తున్నారని దావీదు ఒక కీర్తనలో ఏడుస్తున్నాడు. ఏమండి? నీ దేవుడు ఏమాయను కల కారణం ఎవరు? శత్రువు అనడానికి మీరే. జీవితాల్లో మార్పు రావాలండి, బ్రతుకులు మారాలి. ఈ లోకంలో ఎన్నో రోజులు మనం బ్రతకలేము. ఆ విషయాన్ని ప్రతి మనిషి మర్చిపోయి తాత్కాలికమైనటువంటి సుఖభోగాల కొరకు, శరీర కోరికల కొరకు చెయ్యరాని తప్పులన్నీ చేస్తూ దేవుని దృష్టిలో దోషులుగా నిలబడుతున్నారు. ఒకరోజు వరుసలో నిలబడాలి. తెలుసా మీ అందరికీ? ఎవరు అది చేసిన క్రియలను బట్టి వరుసలో నిలబడి వరుసగా పేర్లు పిలుస్తారు. పెన్షన్ కార్డు పేర్లు పిలిస్తే వెళ్తున్నారుగా, రేషన్ కార్డు సీరియల్లో పెట్టి పిలిస్తే వెళ్తున్నారుగా. పరలోకంలో కూడా తీర్పు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ రోజు నువ్వు దోషివా నిర్దోషివా తేలాలంటే ఈరోజే మన బ్రతుకులు బాగుండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే శత్రువు తరుముట అంటే ఎంత భయానకంగా ఉంటుందో దావీదుకు తెలుసు. ఆకలి తట్టుకోలేక తనతో ఉన్నవారు ఆకలికి అలమటిస్తుంటే అరణ్యములో భోజనం కొరకు ఒక వ్యక్తి దగ్గరికి పంపిస్తే అతడేమన్నాడు? దావీదు ఎవడో నేను చెప్పండి, నేను ఎరగని వాడికి నేను భోజనం ఎందుకు పెట్టాలి? ఒకప్పుడు దావీదు చేత వీళ్ళు మేలు పొందిన వాళ్ళు, దావీదు చేత ఉపకారము పొందినవారు. ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు ఎవరో. కొన్నిసార్లు మనల్ని కూడా అట్నే అంటారు కదా. ప్రైజ్ ది లార్డ్. అతడే నాబాలు. ఎవరట? నాబాలు. తలపోకరు. డబ్బుంటే, ఆస్తులుంటే, ఆరోగ్యం ఉంటే కొంతమంది నేల మీద ఆగరు అస్సలే. ఆకాశానికి మధ్యలో ఏంటంటే డబ్బుంటే, ఆస్తులుంటే, బంగళాలుంటే, కాస్త అందం ఉంటే
మధ్యలో ఆ నేల మీద ఆగరు అన్నమాట, తల పోగరు. నాబాలు పరిస్థితి అది. తల పొగరుతో మాట్లాడాడు. ఎన్నో అనుభవాలు దావీదు జీవితంలో. ఇప్పుడు దేవుడు అదే తీసుకొచ్చి మరలా 3 నెలలు శత్రువు తరిమితే కోరుకుంటావా? నీ వల్ల అవుతుందా? నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేన్ని కోరుకుంటారు? అవి పెట్టట్లేదు కదా, నేను కావాలనలేదు కదా. 3 పెట్టాడు. ఏంటి? 1 3 ఏళ్ల పాటు కరువు, 2 3 నెలల పాటు శత్రువు తరుముట, 3 రోజుల పాటు యెహోవా కత్తి, తెగులు, నాశనం. నేను కావాలా, అవి కావాలంటే యేసయ్య అందరూ. దావీదు కూడా నమ్మ సింపుల్గానే ఉంది, దేవుణ్ణి కోరుకుంటాను. అవి పెట్టలేదు కదా. మనకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు, మనల్ని సృష్టించిన వాడు కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అన్నమాట. శత్రువుల చేతికి అప్పగిస్తాను కోరుకో అంటే దావీదు ఎటో తెలుసుకోలేని పరిస్థితి. మనం గమనిస్తే దేవుని ప్రియులారా, దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే, అంటే దావీదుకు వచ్చిన పరిస్థితులు మనకొస్తే మనం తట్టుకోగలమా? చెప్పండి, తట్టుకోగలమా? మనకొస్తే తట్టుకుంటా. టైఫాయిడ్ వస్తేనే తట్టుకోవట్లేము, చిన్న రోగం వస్తేనే తట్టుకోవట్లేము, ఉలికి పడిపోతున్నాం, భయపడిపోతున్నాం, జడిసిపోతున్నాం. అందుకని అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలంటే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధన చేయటం మానకూడదు. మనం దేవుని ఎన్నడే కానీ జీవితంలో మర్చిపోకూడదు. దేవుని కంటే ఎక్కువ ఏది కాకూడదు మనకి. ఆమేన్. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువ ఏది కాకూడదు. దేవుని తర్వాతనే నీకు ఏదైనా, ఉద్యోగమైనా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా దేవుని తర్వాతనే. ఆమేన్. హల్లెలూయా. పని అయినా ఇంకా ఏదైనా దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు, తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి, ఎటు వెళ్ళాలి, ఇవన్నీ దేవుడు నడిపిస్తూ నిన్ను పోషిస్తాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మన ఇష్టానుసారంగా భక్తి చేద్దామంటే మాత్రం మన పప్పులు ఉడకవు. పప్పు ఉడకపోతే ఏమవుద్ది తర్వాత చెప్పండి? మోరికాలలో ఉంటుంది, డ్రైనేజీలో వేస్తాం. పప్పు ఉడుకుద్దా? ఉడకకపోతే ఏం చేస్తాం? తింటారా? ఉడకని పప్పు పడేస్తాం. మరి నిన్నేట స్వీకరిస్తాడు దేవుడు? నీ ఇష్టం కాదు ఇక్కడ, దేవుని ఇష్టం. నా ఇష్టం కాదు ఇక్కడ. ఎవరిష్టం? యేసయ్య ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును స్వాధీనపరుచుకొని, యెహోషువ నాయకత్వంలో యెరికో పట్టణమును స్వాధీనపరుచుకొని శత్రువులను హతమార్చిన ఇశ్రాయేలీలు బలాఢ్యులు అన్నమాట. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు. ఎవరిని ఓడించారు? యెరికో పట్టణాన్ని స్తుతుల ద్వారా కూలగొట్టారు. స్తుతికి ఎంత శక్తి ఉందో చూడండి. ఆమేన్. హల్లెలూయా. యెరికో గోడలు ఎక్కి వెళ్ళి పట్టణాన్ని దోచుకొని చాలా ఆనందకరమైనటువంటి సంతోష డోలికల్లో మునిగి తేలుతున్న తరుణంలో ఒక చిన్న మారుమూల ప్రాంతం, పట్టణమైనటువంటి చిన్న దేశమైనటువంటి మన మిర్యాలగూడ పట్టణం అంతా ఉన్న గ్రామాన్ని, దేశాన్ని, హాయి పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని వెళ్ళిన ఇశ్రాయేలీలను దేవుడు శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువు తరుముట అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చావు దెబ్బలు తిని హాయి వారి చేతిలో శత్రువుల కత్తికి బలైపోయారు ఇశ్రాయేలీల ప్రజలు.
తరుముతుంటే ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పరుగులు తీసుకుంటూ వచ్చారు. చూస్తే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు ఎంతమంది వెళ్ళారట చిన్న పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి? దేవుని సహాయము లేకుండా నీ స్వశక్తి మీద నువ్వు ఏది చెయ్యాలని చూసిన చిన్న ఇసుక ముక్కను కూడా నువ్వు కదిలేయలేవు. ఆమేన్. దేవుని సహాయంతో నువ్వు వెళితే పెద్ద మహా కొండ బండనైనా నువ్వు సముద్రంలో వేయగలవు. చప్పట్లు పెడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సహాయము చేత ప్రాకారాలు పడగొట్టారు. కానీ దేవుని సహాయము లేకుండా వెళ్ళిపోయి సొంత బలముతో వాళ్ళెంత మనమంద బచ్చగాళ్ళు వాళ్ళు. ఆ పట్టణం ఎంత? మనం 3000 మంది వెళ్తే వాళ్ళని హతమార్చవచ్చు తల ఒక దిక్కెళ్ళి అనే సొంత ఆలోచనలు, సొంత తలంపులు, సొంత మైండ్ సెట్తో వెళ్ళారు. వెళ్తే 3000 మంది వెళ్తే 30 మందిని నరికి చంపేశారు వాళ్ళు. ఎంత పట్టణం చెప్పండి? సముద్రాలు ఇది పిల్ల కాలువలో చచ్చాడంట ఒకడు. ఎక్కడ చచ్చాడట? సముద్రాలని 7 సముద్రాలు ఈదారట. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఆ పాట పాడమ్మ కొద్దిగా ముందుకు వచ్చి. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా. ఈ కెమెరా కొంచెం వెనక్కు పెట్టు. పాట వీడియోది. హల్లెలూయా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. కీర్తించి కొనియాడి ఘనపరచెదా, మనసార నిన్ను స్తుతించెదా, మనసార నిన్ను స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. గగనాన పక్షులు, సాగరాన జీవులు ఎల్లవేళలా ఎందు స్తుతించుచుండగా. గగనాన పక్షులు, సాగరాన జీవులు ఎల్లవేళలా ఎందు స్తుతించుచుండగా. ఘనుడవు నీవని ఘనతయు నీకని, ఘనుడవు నీవని ఘనతయు నీకని, మనసార నిన్ను స్తుతించెదా, మనసార నిన్ను స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. పరలోక దూతలు, భూలోక భక్తులు, పరలోక దూతలు, భూలోక భక్తులు గాన ప్రతిగానాలు చేయుచుండగా. రాజుల రాజు అని, ప్రభువుల ప్రభువని, రాజుల రాజు అని, ప్రభువుల ప్రభువని, మనసార నిన్ను స్తుతించెదా, మనసార నిన్ను స్తుతించెదా. సప్తస్వరాలతో సర్వజ్ఞుడా, సహస్ర స్తోత్రాలతో సర్వశక్తుడా. కీర్తించి కొనియాడి ఘనపరచెదా, మనసార నిన్ను స్తుతించెదా,
థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి యొక్క చరిత్రను మనం చూస్తే ఎంతోమంది రాజులను రాజ్యాలను జయించిన యొక్క చరిత్ర వాళ్ళది. ఇశ్రాయేలీయులది. ఎర్ర సముద్రాలు దాటి వచ్చారు, యోర్దాను నది దాటారు. దేవుని యొక్క భీకరమైన కార్యాలు కల్లారా చూచినటువంటి వారు. దేవుడి క్రమములో దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని మహిమపరిచి యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వీళ్ళు ఓ చిన్న పట్టణం దగ్గరికి వచ్చేసరికి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని శత్రువులు కత్తితో తరుముతుంటే పారిపోయే దుస్థితి. ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదూ. నీ సమస్యలు కూడా అలాగే ఉన్నాయి కదూ. కారణం ఏంటంటే దేవుణ్ణి నువ్వు ప్రక్కకు పెట్టావు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు తక్కువ చేసావు. ప్రతి విషయంలో దేవుడే అనేవాడివి. దేవుడంటే ప్రార్థన అంటే ప్రార్థన కష్టంగా, ఆరాధన కష్టంగా. ఇట్లాంటి పరిస్థితులు నీ జీవితంలోకి ఎప్పుడైతే సైతానుడు తీసుకొచ్చాడో, సాతానుడు నీ జీవితాన్ని పడగొట్టడానికి ప్రారంభించాడు, పని మొదలుపెట్టాడు. జాగ్రత్త. దేవుణ్ణి మర్చిపోయి ప్రార్థన లేకుండా వాళ్ళు మన కింద ఎంత అని వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? నేరుగా శత్రువు చేతికి అప్పచెప్పాడు. యెహోషువ వచ్చి ఇక బట్టలు చింపుకొని, అయ్యా ఎందుకు ఇట్లాంటి పరిస్థితి జరిగిందని ఏడవటం ప్రారంభించాడు. ఏడవటం ప్రారంభిస్తే, నాకు విరుద్ధమైన కార్యము ఇశ్రాయేలీలలో ఒకడు చేశాడు. కారణం లేనిది దేవుడు ఏది చేయడు. ఏదో ఒక తప్పు నువ్వు చేయటం బట్టి ఏదో ఒకటి అవుతుంది. జాగ్రత్త సంగమా. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనం పడుకున్నా, లేచినా, ఏం చేస్తున్నా దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని మీరు ఎప్పుడైతే గుర్తెరుగుతారో దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తారు. ఆయన మహింపరుస్తారు, ఆయన ఘనపరుస్తారు. అల్లాడిపోయారన్నమాట. శత్రువు కత్తితో తరుముతుంటే, అదేంటి ఇంత పెద్ద మందిని మనం జయించాం, ఓ చిన్న పట్టణస్థులు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్ని తరుముట ఆశ్చర్యానికి గురి చేసింది. ఆశ్చర్యానికి గురి చేసింది వాళ్ళని. ఈరోజు చిన్న చిన్న సమస్యలు మనల్ని భయపెడుతున్నాయి. ఒకప్పుడు మనం పెద్ద పెద్ద వాటిని ఈదాం, పెద్ద పెద్ద వాటిని ఎదిరించగలిగాం, పెద్ద పెద్ద వాటిని మనం తట్టుకున్నాం. పెద్ద పెద్ద సమస్యలన్నిటినీ కూడా ఊకినే లాగి అవతలేసాం. గల కారణం ఏంటంటే దేవుని కరుణాస్తం మనకు తోడై ఉంది. ఈ రోజున చిన్న చిన్న సమస్యలకు తాళలేక, ఈ రోజున బుడ్డి వాటికి మనం ఏం చేస్తున్నామంటే డేలా పడిపోయి, బెంబేలెత్తిపోయి, నా వల్ల కావట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని భయపడిపోయి వణికిపోయే పరిస్థితి నీకు ఎందుకు వస్తుందంటే, ఈరోజు దేవుడు నీ పక్షంగా లేడు. కారణం ఏంటంటే ఏదో అవిధేయత నీలో ఏలుబడి చేస్తుంది. పాపము, పరిశుద్ధత రెండు ఒక వరలో ఉండవు. పాపము, పరిశుద్ధత రెండు నీ హృదయం అనే వరలో ఉంటే, ఏదో ఒకటి ఉంటే పరిశుద్ధత ఉండాలి, లేకపోతే పాపమైన ఉండాలి. రెండు ఉండలేవు. పరిశుద్ధత నీకుంటే విజయం నీదే. పాపానికి చోటు నీ హృదయంలో ఇంకా ఉంటే అపజయాల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే అపవిత్రపరచబడిన జీవితాలు అన్నమాట ఇశ్రాయేలీయులు. దేవునికి హేయమైనటువంటి క్రియ జరిగించి ఆ క్రియని గుర్తెరగకుండా అటు ప్రవక్త ఇటు ప్రజలు ఎరగకుండా వాళ్ళ సంబరాల్లో వాళ్ళే ఉన్నారు.
దెబ్బ పడితే కానీ అర్థమైంది నొప్పి ఏంటో తెలిసింది. దెబ్బ పడితే కానీ నొప్పి ఏంటో అర్థమైందండి. దేవుడు అంటే ఏంటో తెలిసి వచ్చింది. అట్లాగే సమూయేలు పరిచర్య ప్రారంభ దినాల్లో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధానికి బయలుదేరారు. అంటే శత్రువులు తరిమి చంపారు ఇశ్రాయేల్ని, ప్రజల్ని శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథం అంతటిలో గమనిస్తే, ఎప్పుడైతే ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాట వినరో, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తాడు, దేవుడు కొట్టడు వాళ్ళని. దేవుడు కొట్టడు, సైలెంట్గా వేరే దేశపు రాజుని వీళ్ళ మీదకి పంపిస్తాడు, శత్రువులకు అప్పచెప్పేస్తాడు. ఈయన మౌనంగా ఉంటాడు. ఆ శత్రువుల చేతుల్లో తన్నులు తినలేక, బానిస బతుకులు బతకలేక, ఎప్పుడైతే మరలా మా బుద్ధి తక్కువైంది, జీవము కలిగిన నిన్ను విడిచి విగ్రహాలని వెంబడించాం, అపవిత్రమైన కార్యాలు జరిగించాం, జీవము లేని వాటిని పూజించామని పశ్చాత్తాపడుతూ వచ్చారో, అప్పుడు మరలా దేవుడు కరుణా సంపన్నుడై అక్కడి నుంచి విడిపించి తీసుకొచ్చేవాడు. క్రైస్తలో శత్రువుల చేతికి అప్పగించాడు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా అఫేకులో దిగారు, ఎదురెదురుగా దిగారు. ఇశ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట, చూడండి, దేవుని ప్రజలు ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారు. దావీదుతో ఇదే అంటున్నాడు, దావీదు, శత్రువు కత్తితో నిన్ను తరుముట కోరుకుంటావా? సౌండ్ లేదు దావీదుకి. ఎక్కువ తక్కువ ఎంతమంది చచ్చిపోయారట? 4,000 మంది చచ్చిపోయారు. యుద్ధానికి వెళ్ళి దేవుని అండ లేకుండా, దేవుడంటే భయం లేకుండా, దైవ చిత్తం లేకుండా పని మొదలు పెట్టారు. ఏం మొదలు పెట్టారట? పని మొదలు పెడితే పని అట్టర్ ఫ్లాప్ అయింది. చదువుదాం ముందుకెళ్ళి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు, ఎవరు ఓడించారట? దేవుడే ఓడించాడు. ఒకడు మన నెత్తి మీద ఎక్కాలంటే దేవుడి పర్మిషన్ కావాలి. దేవుడు పర్మిషన్ లేనిది ఏది లేదు. చూడండి, వాళ్ళ ఆలోచనలు చూడండి. దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, షిలోహులో ఉన్న దేవుని మందిరములో ఉన్న మందసం మన మధ్యకు తెచ్చుకుందాం, రండి, మన శత్రువుల చేతిలో నుండి మందసం మనల్ని రక్షిస్తుందని అనేది 10వ వచనం. యుద్ధం చేయగా ఇశ్రాయేలీలు మందసం వచ్చినా కూడా ఓడిపోయారు. ఇందాక చెప్పాను, పరిశుద్ధత లేకుండా దేవుడు నీలో ఉండడు. వాళ్ళలో పరిశుద్ధత లేదు, వాళ్ళలో విధేయత లేదు, వాళ్ళలో తగ్గింపు లేదు, వాళ్ళలో యథార్థత లేదు, వాళ్ళలో నీతి లేదు, న్యాయము లేదు, దైవభక్తి లేదు. అవసరం కోసం దేవుని వెంబడించారు. ఇప్పుడు చాలామంది అనుసరించట్లేదు. అవసరం కొరకు యేసయ్యని, అవసరం తీరిన తర్వాత, సమస్యలు తగ్గిన తర్వాత ప్రార్థన మానే వాళ్ళు ఎంతమంది లేరు? నా అవసరత తీర్చిన, నా అక్కర తీరిన, తీరకపోయినా, రోగం బాగైనా బాగుగాకపోయినా యేసు పాదములకే నా జీవితం అంకితం, ఆయన పాదముల చెంతే నా జీవితం అంకితమని ఒక లాజరు వలె ఒక తీర్మానం కలిగి ఉన్న వాళ్ళు నిజమైన భక్తులండి. ఆమెన్, హల్లెలూయా. ఆ దరిద్రుడైన లాజరు రోగం ఉన్నా కూడా యేసు పాదాలు
విడిచిపెట్టలేదు. ఆమేన్. అవసరం కోసం దేన్ని పట్టుకొచ్చారట? మందసాన్ని వేసుకొని వచ్చారు. మొదట ఫిలిస్తీన్లు భయపడిన తర్వాత మనం ధైర్యం తెచ్చుకొని యుద్ధంలో పోరాడదామన్నారు వాళ్ళు. వాళ్ళలో ధైర్యాన్ని నింపాడు దేవుడు శత్రువుల్లో కూడా. ఆమేన్. ఈరోజు చాలామంది బైబిల్ సంకనేసుకొని వస్తున్నారు. దాన్ని చదివేది లేదు, దేవుణ్ణి అడిగేది లేదు, దేవుని దగ్గర నుంచి పొందుకునేది ఏమీ లేదు. తలాపును పెట్టుకోవటం, గూట్లో పెట్టుకోవటం. నీ హృదయంలో దాన్ని దాచుకోవాలి, హృదయంలో వాక్యం పనిచేయాలని చెప్తుంటే చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు. కొనేవాళ్ళు కొన్నావు కానీ చదివేవానడన్నా చదవటం లేదు, చదివించుకోవట్లేదు. ఆ మందస్సం యొక్క నియమ నిబంధనలు తెలుసా వాళ్ళకి? తెలియకుండా ఉత్తగానే భుజాల మీద వేసుకొని వచ్చి యుద్ధం చేద్దామంటే కుదురుతుందా? ఏమైందంట? ఓడిపోయారు. మందసం ఓరు నాయన, మందసం తీసుకొని వచ్చిన అపజయమే, విజయమేమే. అంటే దేవుడు ఎవరికి అప్పచెప్పాడట? శత్రువులకైనా అప్పగించాడు. శత్రు కత్తితో తరుముతున్నాడు, తాడలేక బెంబేలెత్తిపోయారు. అప్పుడు సమూయేలు పరిచర్య ప్రారంభ దినాలు అన్నమాట. ఎవరి పరిచర్య? సమూయేలు సేవకు వచ్చాడు కొత్తగా దేవుని పిలుపుతోని. అప్పుడు ప్రారంభ దినాలు. కనీసం దేవుని యొద్ద విచారణ చేయలేని పరిస్థితి అన్నమాట ఇశ్రాయేలీల ప్రజలది. ఈనాడు చాలామంది క్రైస్తవులది కూడా అదే. దేవుని యొద్ద ఏదైనా కార్యం చేయాలన్నా విచారణ చేయాలి అనేది లేదు. ఏదన్నా వివాహం అయినా, లేకపోతే ఫంక్షన్ అయినా, ఒక బోర్ అయినా, ఒక పొలం నాటైనా, ఏదైనా ఇల్లు పని అయినా, ఇంకా ఏదైనా సరే ఎవరి దగ్గర విచారణ చేయట్లేరట? దేవుని దగ్గర విచారణ చేయలేకపోతున్నారండి. అందుకనే అపజయాలు చూస్తున్నారు, అందుకనే సమాధానం ఉండట్లే, అందుకనే నెమ్మది ఉండట్లే, అందుకనే అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నేరేడుచర్ల బోర్ వేయడానికి 4 నెలలు విచారణ చేశాం దేవుని దగ్గర. దేవుడు చెప్పిన చోటనే, దేవుడు చూపించిన చోటనే ఆయన ఎన్ని ఫీట్లలో నీళ్లు పడతాయని చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం విచారణ చేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. అంతా అడావుడే, అడావుడి, అడావుడి. క్రైస్తవులకు అడావుడి, అడావుడి అండి. క్రైస్తవులకు ఏంటంట? అడావుడి జీవితం. అన్నిటికీ తొందరే. పుట్టినప్పుడు తొందరే, చచ్చినప్పుడు తొందరే, మ్యాచ్డ్ ఫంక్షన్కి తొందరే, ప్రధానానికి తొందరే, పెళ్ళికి తొందరే, ఇంకా ఆరాధనకు వస్తే తొందరే, ఉపవాస ప్రార్థనకు వస్తే తొందరే, బుధవారం స్త్రీల కూడికి వస్తే తొందరే, ప్రత్యేక కూటాలకు వస్తే తొందరే. ఇంకా నీ జీవితంలో నెమ్మదిగా దేవుని ఆరాధించింది ఎప్పుడు నువ్వు? చెప్పండి, చెప్పండి. తొందర తొందర తొందర. మన జీవితంలో ఇవన్నీ మనం తొలగించుకుంటేనే దేవునికి ప్రీతికరమైన వారిగా మనం ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అన్నిటికీ నెమ్మది ఉండాలి. నెమ్మదిగా దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోవడం ద్వారానే వీళ్ళు విచారణ అనేది లేదు అసలు. ఏంటి దేవుని చిత్తం, ఏంటి దేవుని చిత్తం అని తెలుసుకోలేని యొక్క పరిస్థితి అన్నమాట. రెండో విషయం ఏం కోరుకోమన్నాడు అండి? 3 నెలల పాటు. 3 నెలలు శత్రువు తరుముట నీకు ఇష్టమేనా? మనం ఎవరైనా ఒప్పుకుంటామా? ఒప్పుకుంటామా? చెప్పండి. కంటి మీద నిద్ర కూడా పట్టదు మనకు. కానీ దావీదు ఇరుకున పడిన పరిస్థితి అన్నమాట. ఎక్కడ పడిపోయాడట? ఇరుకులో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇరుకులో ఉన్నాడు. అందుకనే విశాల స్థలానికి రావాలి. రావాలంటే, పరిస్థితి మార్చబడాలంటే మనసు మారాలి. అది మనలోనే ఉంది. నీ ఇష్టం అన్నాడు. ఎవరు ఆయన ఆపాది ఆయన బలవంతంగా పెడితే మనం తట్టుకోలేమండి. ఆయన బలవంతంగా మన మీద ఏదన్నా మోపితే మాత్రం మనం ఈ భూమి మీద బ్రతికి బట్ట కట్టలేం, జీవించలేం. అంతే అంటారా? అందరూ మౌనంగా ఉన్నారేంటి? చప్పబడిపోయారేంటి అందరూ? ప్రైజ్ ది లార్డ్. భయమవుతుందా? దేవుడు అంటే భయపడండి, వాక్యం అంటే భయపడండి. అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రభువా, ఈ పగటికాల సమయంలో ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీ యొద్ద విచారణ